మీడియా మిత్రులు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. వాళ్ళు 30 సంవత్సరాల నుండి అసలు విషయం ఏంటంటే ఎంఆర్పిఎస్ తీసుకొచ్చిన మూమెంట్ ఆలోచించడానికి అరే నిజమే కావచ్చు, ఆ ఒక వర్గమే బాగుపడ్డది, వీళ్ళకు రాలేదేమో అనే ఆలోచనతో మద్దతు ఇవ్వడం తప్ప రాజ్యాంగ ప్రక్రియలు ఎవరు తెలుసుకోలే. ఇప్పుడు విమలక్క గారు మద్దతు ఇచ్చేటట్టు, విమలక్క గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూశారు. విమలక్క గారు మీకే అడుగుతున్నా, రిజర్వేషన్ యొక్క నిర్వచనం తెలుసా మీకు? ఇవన్నీ ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తా, అబద్ధాలు మాతో అందరు ఉన్నారనే అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప మేధావి, సివిల్ సర్వెంట్స్లో అతి గొప్ప సర్వీసెస్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక సందర్భంలో ఎస్సీ కార్పొరేషన్లో నిధులు మిగిలితే దాన్ని ఏం చేద్దామని ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రి చర్చించినప్పుడు ఖచ్చితంగా అవి ఎస్సీలకే చెందాలి, ఇతరులకు ఇవ్వరాదు. ఈరోజు వర్గీకరణ చేస్తా అని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ నిధులను ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కట్టడానికి వాడిండు. కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసిండు. కేసీఆర్ గారు రకరకాల వేరే విషయాల్లో డైవర్ట్ చేసిండు ఎస్సీ బడ్జెట్ను. ఆ రోజు కార్పొరేషన్ బడ్జెట్ మిగిలితే కేవలం ఎస్సీ కులాలకే చెందాలని ఆ రోజు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేసి ఆ మిగిలిన నిధులతో ఎస్సీ గురుకులాలను స్థాపించడం జరిగింది ఎస్ఆర్ శంకరన్ గారు, ఐఏఎస్ గారు. అయితే ఎస్ఆర్ శంకరన్ గారు ఆ రోజు ఈ వర్గీకరణ అనే విషయం మీద చాలా స్పష్టంగా తన వైఖరిని ప్రకటించారు. అవగాహన లోపం వల్లే అపార్థాలు అని, అవగాహన లోపం వల్లనే ఇవన్నీ అపార్థాలు అని ఆయన ప్రకటన చేయడమే కాదు, తేదీ 15/6/2007, తేదీ 16/6/2007, తేదీ 18/6/2007లో వార్తాపత్రికల్లో తన వ్యాసాలు రాయడం జరిగింది. వర్గీకరణ వలన ఏ విధంగా నష్టం జరుగుతుంది, అది ఏ విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, ఈ రెండు కులాల మధ్య అవగాహన లోపం తప్ప ఇంకో విషయం కాదు అని ఎస్ఆర్ శంకరన్ గారు చాలా స్పష్టంగా ఆ రోజు 3 వ్యాసాల్లో వర్గీకరణ మీద తన వైఖరిని ప్రకటించడం జరిగింది. దాంట్లో చట్టబద్ధత, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు సోకాల్డ్ మేధావులుగా చలామణి అవుతున్నటువంటి ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు గారు, విశ్వేశ్వరరావు గారు, మీరు నిజంగా మీరు మేధావులు అనుకుంటే, మీకు నిజంగా నీతి ఉన్నట్లయితే మీరు ఒకసారి చట్టాలు తెలుసుకోండి, కృష్ణమాదిగా చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాలను తెలుసుకోండి, కృష్ణమాదిగా చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ దందాలను తెలుసుకోండి, దాని తర్వాత మాట్లాడండి. కంచంలో మెతుకులు ఉన్నాయి, దాన్ని పంచాలా, అన్నదమ్ములు విడిపోయినరు, ఈ డైలాగులు సినిమాలో బాగుంటాయి. దీనికి చట్టాలు కావాలి, చట్ట ప్రకారం జరగాల. మీరు అందరూ కలిసి మరోసారి ప్రెస్ మీట్ పెట్టండి, మోడీ గారు పార్లమెంట్లో బిల్లు చేయాలని పోరాటం చేయండి, బీసీలు అందరూ కలిసి పోరాటం చేయండి, విఠల్ గారు బీసీ నాయకత్వాన్ని వహించండి. నేనేమంటున్నా, మీరందరూ కలిసి మోడీతో పార్లమెంట్ చట్టం చేయించండి, ఫినిష్ అయిపోయేది కదా, మా మీద ఎందుకు మీ దూషణలు? కాబట్టి ఆలోచించాలి. మేధావి అంటే ఎస్ఆర్ శంకరన్ లాగా ఉండాలి. రెండు కులాల మధ్య జరిగే నష్టాలు ఆ రోజే గుర్తించి అవగాహన లోపం వల్లనే ఇదంతా రెండు కులాల మధ్య పోరాటం అని చెప్పడం జరిగింది. ఈ గ్లోబల్ అబద్ధాలు ప్రచారం చేసే మందకృష్ణ మాదిగా మొత్తం కులం మా దగ్గర ఉంది, రేపు 200 దేశాలు నాతో ఉన్నాయి అంటాడు ఆయన. అన్నానికేముంది, బోలెడ్ అనొచ్చు కదా. కాబట్టి అర్థం చేసుకోవాలి మిగతా సమాజం వాళ్ళు కూడా. థ్యాంక్ యూ.